హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినిమా వ్యూ. అండ్ ఈరోజు నేను చూసిన మూవీ వార్ 2. అండ్ ఈ మూవీ చూసి వచ్చాక నా ఫీలింగ్ అయితే జస్ట్ అబవ్ యావరేజ్ మూవీ. జస్ట్ యావరేజ్ అనిపించింది మూవీ చూసాక నాకు. అండ్ ఎన్టీఆర్ గారు ఎంట్రీ సీన్ బాగుంది ఒకటి. అండ్ హృతిక్ రోషన్ ఫైటింగ్ సీన్ స్టార్టింగ్లో ఒకటి వస్తుంది. ఉల్ఫ్ కూడా ఆ సీన్లోనే ఉంటుంది. ఆ ఫైటింగ్ సీన్ అయితే చాలా బాగుంది సామ్రాజ్తోని. సో ఆ తర్వాత స్టోరీ అంతా లెట్ డౌన్ అయిపోద్ది అనమాట. స్టోరీ సేమ్ టెంప్లెట్లోకి అయితే వచ్చేస్తుంది. అండ్ సేమ్ టెంప్లెట్ అంటే మీకు కూడా తెలుసు, స్పై టెంప్లెట్. ఇద్దరు హీరోలు అయితే ఉంటారు, ఇద్దరు రా ఏజెంట్సే. సో వాళ్ళిద్దరి మధ్యలో అయితే ఏం ఫైట్ జరుగుతుంది, అసలు రా ఏజెంట్ విలన్ ఎందుకు అవుతాడు, అసలు తనకి ఏం కావాలనేది మెయిన్ స్టోరీ అనమాట. అండ్ ఈ మూవీలో విలన్ వచ్చేసి ఎన్టీఆర్ఏ. సో ఈ ఎన్టీఆర్కి క్లైమాక్స్ వరకు ఏం కావాలనేది మనం మూవీ చూసి తెలుసుకోవాలి. అండ్ మూవీలో ఏం బాగుంది అంటే అక్కడక్కడ కొన్ని ఫైటింగ్ సీన్స్ అయితే బాగున్నాయి, చేజింగ్ సీన్స్. అండ్ రెస్ట్ ఆఫ్ ద మూవీ అయితే నాకైతే బెస్ట్ అనిపించలేదు. ఇంకా బెటర్గా తీసుండొచ్చు మూవీని. అండ్ స్టోరీని కూడా ఇంప్రూవైజ్ చేస్తుండొచ్చు. స్టోరీ అయితే ఇద్దరి మధ్యనే రాసుకున్నట్టు అనిపించింది నాకైతే. అండ్ మూవీలో ఇంకా చాలా క్యారెక్టర్స్ అయితే ఉంటాయన్నమాట. ఆ క్యారెక్టర్స్ని చూసినప్పుడు వాళ్ళకు కూడా స్కోప్ ఇచ్చుంటే బాగుండు అనిపించింది. మూవీ మొత్తం ఎన్టీఆర్, హృతిక్ రోషనే ఉంటారు. అండ్ మధ్యలో కేర్ అద్వానీ కూడా ఉంటుంది. సో ఖైర్ అద్వానీకి కూడా ఎక్కువగా ఈ మూవీలో స్క్రీన్ టైం అయితే అనిపించలేదు. ఒక 10 minutes హార్డ్లీ ఉంటుంది అంతే ఈ మూవీ మొత్తంలో. అండ్ ఆ 10 minutes కూడా యాక్షన్ సీన్స్, చేజింగ్ సీన్సే ఉంటాయి. అండ్ క్లైమాక్స్ వరకు అయితే ఈ మూవీలో ఎలాంటి ట్విస్ట్ లేకుండా యాక్షన్ సీన్స్తోనే వెళ్తుంది మూవీ. నేను చెప్తున్నాను కదా, ఓల్డ్ రొటీన్ టెంప్లెట్. మీరు ఈ మూవీని థియేటర్లో వాచ్ చేయాలంటే ఓన్లీ మీరు ఆ చేజింగ్ సీన్స్ ఫీల్ అవ్వడానికి, అలాగే ఎన్టీఆర్ అన్న కోసమే చూడాలి. పెద్దగా ఇంకా చెప్పుకోవడానికి ఈ మూవీలో స్టోరీ కూడా అంతగా లేదు. అండ్ ఈ మూవీని నేను రికమెండ్ చేయను. నాకు తెలిసి ఈ మూవీకి పెద్దగా ఎక్కువగా వెళ్ళడం కూడా వేస్టే. సో మూవీ రేట్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి బెటర్ ఓటీటీలో వచ్చాక చూడండి, అదే నా సజెషన్. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 5కి 2. మీరు ఎంత రేటింగ్ ఇస్తారో ఒకవేళ మూవీ చూస్తే కామెంట్ చేసి చెప్పండి. అండ్ అలాగే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసం చెప్తున్నాను, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే చూడండి, ఎందుకంటే మూవీలో హై ఇచ్చే మూమెంట్స్ ఎన్టీఆర్కి అయితే చాలా బాగున్నాయి. అండ్ ప్రీ క్లైమాక్స్ అయితే చాలా బాగుంటుంది. ప్రీ క్లైమాక్స్లో ఆ హై మూమెంట్, ఎన్టీఆర్ గారు హాస్పిటల్ నుంచి వాక్ చేసుకుంటూ వచ్చేసి చాలా బాగుంటుంది మూవీలో. అండ్ ఇంతే వీడియోకి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టాటా, బై బై, సీ యూ. అండ్ మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.